రామ్ రామ్ ఫ్రెండ్స్. బుద్ధం శరణం గచ్చామి. మోస్ట్ పీస్ఫుల్స్, శాంతి దూతలు. బుద్ధిస్ట్ అరకన్ ఆర్మీ ఏం చేసింది? డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విక్టరీ డే. ఆ రోజే ఆ దేశం కొంత భూమిని కోల్పోయింది. Story comes from Myanmar but has far-reaching implications for the region. The Arakan army has claimed the capture of the last army outpost in the strategic western town of Mongdo. You know what that means? That it gains full control of the border with Bangladesh. కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ ముక్కలు కాబోతుందా? హిందూ దేశ్ అనే ప్రత్యేక దేశం హిందువులకు ఇవ్వాలని అక్కడ మైనారిటీలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మొన్నటి వరకు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలను మాకు ఇచ్చేయండి లేదంటే ఆక్రమించుకుంటాం అని బెదిరించారు. గ్రేటర్ బంగ్లాదేశ్ చేసుకుంటాం అని అన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ 271 కిలోమీటర్ల భూమిని కోల్పోయింది. ఇది మోదీ దెబ్బనా? బంగ్లాదేశ్లో మైనారిటీలను, హిందువులను, ఇస్కాన్ వాలంటీర్లను వెంటాడి వేటాడే సమయంలో ఆ దేశం రక్షణ కోసం ఆలోచించి ఉంటే ఈ రోజున బంగ్లాదేశ్ భూమిని కోల్పోయేది కాదు. మ్యాన్మార్ రెబెల్ గ్రూప్ బంగ్లాదేశ్ బార్డర్ని కంట్రోల్లోకి తీసుకున్నట్టు ధృవీకరించింది. అసలు ఏం జరిగింది? ఎలా సాధ్యపడింది? భారత్ హస్తం ఉందా? హిందువులపైన జరుగుతున్న దాడికి మ్యాన్మార్ చేసిన దాడికి ఏదైనా లింక్ ఉందా? బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ ఇంటరిం అధికారం తీసుకున్నప్పటి నుండి హిందువుల పైన దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఖండిస్తూనే ఉన్నారు. ఆ సమాచారం ప్రపంచానికి తెలియొద్దని, ఇలాంటి న్యూస్ బయటికి రావద్దు అంటే మొదట ఏం చేయాలి? ఆ దేశంలో ఇలాంటి సమాచారాన్ని చూపించే జర్నలిస్టులను మొదట ఆపేయాలి. రివోక్ చేశారు వాళ్ళ యాక్సెస్ని. వాళ్ళ నోర్లు చేతులు కట్టేశారు. మొదట వాయిస్ ఆఫ్ అమెరికాలో వచ్చిన న్యూస్ ఇది. 1979కి ముందు మ్యాన్మార్ని బర్మా అని పిలిచేవాళ్ళు. ఈ రోజున మ్యాన్మార్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం లేదు. 2021లో మ్యాన్మార్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఆంగ్ సా సూక్యూని ఆ దేశపు ఆర్మీయే మిన్ ఆంగ్ హ్లెంగ్ తీసేశాడు. ఈ రోజు వరకు ఆ దేశం ప్రైమ్ మినిస్టర్, లీడర్స్ జైళ్లలోనే ఉన్నారు. అండ్ ఆర్మీ రూల్ చేస్తుంది ఆ దేశాన్ని. యుఎస్, జపాన్ లాంటి దేశాలు మ్యాన్మార్లో ఆర్మీ పాలన పోయి మళ్ళీ ప్రజాస్వామ్యం రావాలి అని కోరుకుంటున్నారు. కానీ అక్కడున్న నాయకులందరూ జైల్లో ఉన్నారు. జైల్లో పెట్టింది ఆ దేశపు ఆర్మీ. మరి ఎవరు పోరాడుతారు? ఆ దేశపు ఆర్మీ పైన తిరగబడుతున్నారు ఆ దేశపు ప్రజలు. ఆ ఆర్మీ పేరే అరకన్ ఆర్మీ. మయన్మార్ ఎథ్నిక్ గ్రూప్ అరకన్ ఆర్మీ వ్యూహాత్మక మాంగ్డౌ పట్టణాన్ని 271 కిలోమీటర్ల బంగ్లాదేశ్ సరిహద్దును పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అన్ని రవాణా మార్గాలను నిలిపివేసింది. మోదీ సర్కార్ దెబ్బ డైరెక్ట్గా కొట్టదు. కొట్టిందంటే ఇలానే ఉంటుంది. అర్థమైంది కదా? అయితే ఇది అజిత్ దోవల్ గారి ఎత్తు అని, బంగ్లాదేశ్ పైన ఇలా ఒత్తిడి తెస్తున్నారు అనేది కొన్ని మీడియా ఛానల్స్ కథనాలు. ఈ అరకన్ ఆర్మీకి భారత్కి ఎలాంటి శత్రుత్వం లేదు. అండ్ ఇంతకు ముందే ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళ పూర్తి సహకారాలు ఉన్నాయని, మద్దతు ఉంటుంది అని కూడా అరకన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ మీడియాకి చెప్పారు. 2024 డిసెంబర్ 13న మయన్మార్ వరద బాధితులకు భారత్ 2200 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని అందించింది. ఇప్పుడు మయన్మార్ తిరుగుబాటుదారులు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్లో హిందువులపైన, బుద్ధిస్టులపైన జరుగుతున్న దాడులను ఖండించింది, ఆపమని అడిగింది కూడా. ఈ టైంలో అక్కడ హిందువులు ఈ అరకన్ ఆర్మీతో చేతులు కలిపినట్లయితే తప్పకుండా హిందూ దేశ్ని సాధించవచ్చు. ప్రస్తుతం భారత్ని పాలించేది మోదీ అని, ఆయనకి ఈ దేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసునని కొందరు గర్వంగా చెప్తున్నారు. ఇలాంటివి మేమే చేశాం ఆర్ మేమే చేయించామని బహిరంగంగా భారత్ చెప్పలేదు, చెప్పకూడదు. ప్రపంచ దేశాలు మళ్ళీ మీద పడి ఏడుస్తాయి. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు చనిపోతే కెనడా గగ్గోలు పెడుతుంది. ఇంకో పక్క యుఎస్ మొన్నటి వరకు భారత్ రా ఆర్మీ మా దేశంలో ఉన్న వాళ్ళని ఏరివేత చేస్తుంది అని అంటారు. ఒకప్పుడు మోదీ చెప్పారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం, బిడ్డ నువ్వు ఏదైనా చేస్తే ఊరుకోము, నీ ఇంట్లోకి వస్తాం, దాడి చేస్తాం అని. అదే ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్తుంది, భారత్ మా ఇంట్లోకి వస్తుంది, అన్నీ చేసేస్తుంది అని. ఇప్పుడు అదే మ్యాన్మార్ విషయంలో జరిగిందా? మ్యాన్మార్ వెనక ఉండి ఇది చేయించింది భారతేనా? దీనివల్ల బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు చేయడం ఆపేసి కొంచెం దేశం రక్షణ కోసం పనిచేసుకుంటుందా? త్వరలో ట్రంప్ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ మీద ఒత్తిడి మరింత పెరగబోతుందా?
ఏదేమైనప్పటికీ శాంతి దూతలు శాంతి 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 అని చెప్పే బుద్ధిస్ట్లే ఇలా దాడులు ఎందుకు చేశారో తెలుసా? ఒకప్పుడు బంగ్లాదేశీ ముస్లిం రోహింగ్యాలు అక్కడ బుద్ధిస్ట్ని, చిన్న పిల్లలని, ఆడవారిని ఎవరిని వదలకుండా దొరికిన వారిని దొరికినట్టు భూస్థాపితం చేశారు. అది చూసిన శాంతి దూతల్లో కూడా రౌద్రం నిద్ర లేచింది. రోహింగ్యాలని తరిమి తరిమి కొడితే బంగ్లాదేశ్లోకి, భారత్లోకి వచ్చి చేరారు. దాంట్లో ఎందరో అక్రమ వలసదారులుగా వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారు. ఇప్పుడు అదే బుద్ధిస్ట్ల దాడికి బంగ్లాదేశ్ బార్డర్ నుండి పరుగులు పెట్టి బంగ్లాదేశ్లోకి పారిపోయారు రోహింగ్యాలు. యూ కెన్ బి ఫుల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ లవ్ బట్ యూ కెనాట్ స్లీప్ నెక్స్ట్ టు ఎ మ్యాడ్ డాగ్. నువ్వు ఎంత శాంతియుతంగా ఉన్నా, ఎంత ప్రేమని కురిపించినా ఒక పిచ్చి కుక్క పక్కన ప్రశాంతంగా పడుకోలేవు అని అన్నారు. సో ఎవరిక్కడ పిచ్చి కుక్క అనేది మీకు చెప్పక్కర్లేదు. సో భారత్ ఏం చేస్తుంది, మోదీ ఏం చేస్తున్నాడో అడిగే వాళ్ళకి ఆ నాయకత్వం మీద నమ్మకం ఉంచండి. వాళ్ళు మనకి చెప్పి చేస్తున్నారా లేదా, చెప్పి చేయలేరు కొన్ని. సో చేశాక తెలుసుకోవడమే, వినడమే. అక్కడ ఉన్నది దేశమే నా కుటుంబం, ప్రజలే నా బిడ్డలు అని అనుకునే ఒక ఇంటి పెద్ద దిక్కు. దేశాన్ని ముక్కలు చేయాలి, అమ్మేయాలి, మాకు పదవులు డబ్బులు ఉంటే చాలు అనుకునే కాంగ్రెస్ కాదు. సో వెయిట్ అండ్ సీ. బట్ డోంట్ స్టాప్ క్వశ్చనింగ్ ది అట్రాసిటీస్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. జై భారత్, జై హింద్.